సబ్ కలెక్టర్‌గా మీకు డైరెక్షన్ ఏమన్నా ఇచ్చారా ఆయన సీఎం హోదాలో? సబ్ కలెక్టర్‌గా ఉండడానికి సబ్ కలెక్టర్‌కి ముఖ్యమంత్రి గారిని ప్రత్యక్షంగా కలిసే అవకాశం ఉండదు. ఆయన ఎలక్షన్ దీంట్లో యాత్రలో వస్తున్నారు కాబట్టి నా విధుల్లో భాగంగా ఒక రోజంతా ఆయన్ని వెన్నంటి ఉండటం అనేది జరిగింది. నేను ఆయన కలిసింది చాలా పాయకరావుపేట గెస్ట్ హౌస్‌లో ఆయన చైతన్య రథం వచ్చినప్పుడు ఆ రోజు రాత్రి బాగా లేట్‌గా వచ్చారు ఈస్ట్ గోదావరి నుంచి. వచ్చిన తర్వాత అప్పుడు రిసీవ్ చేసుకున్నాను. ఆయన నమస్కారం పెట్టి చైతన్య రథంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. నేను ఉదయాన్నే హాజరై వారు బయలుదేరే ముందు నేను వారిని కలిసినప్పుడు అప్పుడు చాలా ఆదరంగా ఉన్నారు. ఉదయం పూట ఆయన స్నానం అది చేసి అదే బయట స్నానం చిన్న తువ్వాలు కట్టుకుని స్నానం చేసేవారు. ఆయన స్నానం చేస్తే ఫోటోలు తీయడానికే ఎక్కువ సందడి ఉండేది. ఆ రోజుకి తయారై వెళ్ళే ముందు సబ్ కలెక్టర్ని పిలిచి మాట్లాడేవాడు. మాట్లాడినప్పుడు ఆయన చాలా ఆయనతో సంభాషించడం చాలా స్ఫూర్తిదాయకంగా ఉండేది. ఆయనకు నర్సీపట్నం గురించి దాని పుట్టు పూర్వోత్తరాల గురించి పూర్తి పరిచయం అది ఉండేది. ఆయనకు బ్రీఫ్ చేసేవారు. అంచేత అది చాలా వెనకబడిన ప్రాంతం. ఇది అల్లూరి సీతారామరాజు పితూరితో ముడిపడిన ప్రాంతం అనేది ఆయనకి తెలుసు. అది వెనకబడిన ప్రాంతం. అందులో నర్సీపట్నంలో ప్రధానంగా బలహీన వర్గాలు వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్దే ప్రధానమైన ఇది. ఆయనకి బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ప్రత్యేకమైన అభిమానం కూడా ఉండేది. అంచేత ఆయన ఇది వెనకబడిన ప్రాంతం, ఇక్కడున్న వారు ఎక్కువ బలహీన వర్గాల వారు, మీరు మంచి సేవ చేయాలి, దీనివల్ల ఈ ప్రాంతం అభివృద్ధిలోకి రావాలి, మన ప్రభుత్వ ధ్యేయం నెరవేరాలి, అలా ఉండేది ఆయన మాటలు, ఆయన ప్రవర్తన. తెలుగు చాలా స్పష్టంగా ఉచ్చారణ క్లారిటీగా ఉంటుందంటారు కదా. మీరు ఆయనతో మాట్లాడినప్పుడు ఏమనిపించింది తెలుగు? ఆయన మాట్లాడే తెలుగు చాలా మంచి తెలుగు, చాలా మంచి పడికట్టు పదాలతో చాలా ప్రస్ఫుటంగా మాట్లాడేవారు. ఆయన సహజ నటుడు కదా, అంచేత ఆయనకు మాట్లాడటం అనేది, కమ్యూనికేషన్ అనేది ఆయనకున్న గొప్ప వరం. ఆయన ఎవరితో అయినా వారి స్థాయిలో తగ్గట్టు వాళ్ళని ఆకట్టుకునేటట్టు మాట్లాడటం ఆయనకి ఉన్న గొప్ప నేర్పు. అంచేత వెనకబడిన ప్రాంతంలో సామాన్యమైన మామూలు గృహిణులకి, ఆడవాళ్లతో వాళ్ళకి మనసుకు హత్తుకుపోయేలాగా ఆయన మాట్లాడేవారు. అట్లాగే గ్రామీణ ప్రజలతో వాళ్ళని ఆకట్టుకునేలాగా మాట్లాడేవారు. అలాగే మేధావుల్ని అధికారులతో మాట్లాడేటప్పుడు వాళ్ళ స్థాయిలో మాట్లాడేవారు. అది ఆయనకున్న గొప్ప జీనియస్ అనుకోవాలి. సో 84 తర్వాత మళ్ళీ ఎప్పుడు మీరు ఎన్టీఆర్ గారితో ఇంటరాక్ట్ కావటం జరిగింది సార్? కలెక్టర్స్ కాన్ఫరెన్సెస్లో మమ్మల్ని కూడా సబ్ కలెక్టర్స్గా పిలిచేవారు. మేము కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఎన్టీఆర్ గారు జరిపిన బహుశా 2 కలెక్టర్స్ కాన్ఫరెన్సెస్లో మేము కూడా సబ్ కలెక్టర్స్గా ఆయన చూడగలిగాం. ఆయన అసలు ఆ ప్రభుత్వం ప్రకటించిన స్కీములు అవి చాలా వినూత్నంగా ఉండేవి. ఏ రాష్ట్రంలోనూ ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన అటువంటి ప్రజాహితమైన కార్యక్రమాలు ఎవరు కూడా మొదలు పెట్టలేదు. బహుశా కొంతవరకు అనాథరై, కొంతవరకు 2 రూపాయల పడి బియ్యం స్కీమ్ తప్పితే ఇంత ఆకర్షణీయమైన ఇవి ఎక్కడ లేదు. మొట్టమొదటిసారిగా వృద్ధులకి పెన్షన్ ఇచ్చింది ఆయన. 2 రూపాయల కిలో బియ్యం అనేది ఏర్పాటు చేసింది ఆయన. గృహ నిర్మాణం అనేది ఏర్పాటు చేసింది ఆయన. గృహ నిర్మాణం కులాల వారీగా కాకుండా అన్ని కులాల వారు కలిసి ఉండాలి అనే ఒక ఆదర్శ భావంతో కాలనీలు కట్టించింది ఆయన. మరుగుదొడ్లు కట్టించింది ఆయన. వ్యవసాయానికి మొట్టమొదటిసారిగా 1 హార్స్ పవర్కి 50 రూపాయల చొప్పున పవర్ ప్రవేశపెట్టింది ఆయన. అట్లాగే తెలుగు గ్రామీణ కాంతి పథకం అని సొంతంగా పనులు గ్రామస్తులు వాళ్ళ గ్రామ నిర్మాణం కోసం పనులు చేపట్టాల్సిన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది ఆయన. రెసిడెన్షియల్ స్కూల్స్ అప్పట్లో తయారు చేసి ఆ రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా ఎన్నో వందల వేల మంది భవిష్యత్తుని తీర్చిదిద్దింది ఎన్టీఆర్ గారు. ఇవన్నీ ఆయన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆయన మెదడు నుంచి, ఆయన హృదయం నుంచి ఆవిర్భవించిన ప్రణాళికలు, ఆయన మానస పుత్రికలు. సో జనతా వస్త్రాలు.